హలో ఎవరీవన్. ఏపీలో హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి రాత పరీక్ష గాని, ఎలాంటి స్కిల్ టెస్ట్ గాని, ఇలాంటివేమి పెట్టకుండా డైరెక్ట్‌గా మీ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మెరిట్ మీద రిక్రూట్‌మెంట్ చేసుకునే విధంగానే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఇక్కడ మీరు గమనిస్తే క్లియర్‌గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకు నోటిఫికేషన్ నంబర్ ఇచ్చారు. 10/2024 అనేసి. నోటిఫికేషన్ మీకు ఈ మంత్ 15వ తేదీన అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఇక్కడ మీరైతే గమనించవచ్చు. అదే విధంగా మీకు ఈ నోటిఫికేషన్ ద్వారా 55 పోస్టులు మాత్రమే అయితే భర్తీ చేస్తున్నారు. అది కూడా మీకు కాంట్రాక్ట్ బేసిస్ కింద. ఒకసారి ఇక్కడ సెకండ్ పాయింట్ గమనించండి. రిక్రూట్మెంట్ ఈజ్ ఆన్ ది కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్. ఓకేనా. 1 ఇయర్ పాటు ఇక్కడ కాంట్రాక్ట్ బేస్ కింద అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నాము అనే క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. అదే విధంగా అంటే ఆ ఆఫీస్‌లో, ఆ డిపార్ట్మెంట్‌లో ఉద్యోగాలను అనుసరించి మీకు పోస్ట్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. లేదంటే డిక్రీజ్ చేయొచ్చు. అంటే ఉండేది ఎక్కించొచ్చు. లేదంటే తగ్గించొచ్చు అని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. తర్వాత నోడల్ ఆఫీసర్ అనేసి, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, డేటా అనాలిసిస్ట్ అనేసి, ఫ్యాక్ అదే విధంగా మనకి ఇక్కడ చూసుకుంటే ఫ్యాకల్టీ మేనేజర్ ఇన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లేదంటే మెడికల్ కాలేజెస్‌లో. అదే విధంగా ప్రోగ్రామర్ అసిస్టెంట్ ప్రోగ్రామర్ అనేసి, ఎంఐసీ అసిస్టెంట్ అనేసి చూసుకోండి. వివిధ 6 డిపార్ట్మెంట్‌లో మనకి 55 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్‌లో మీరు పెట్టుకున్న పోస్ట్‌కి బట్టి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అనేసి క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. కొన్ని పోస్టులు చూసుకుంటే ఓన్లీ డిగ్రీ ఉండి ఏ డిగ్రీ చేసినా సరే వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకునే విధంగానే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఒకసారి మీకు చెక్ చేయండి. తర్వాత ఏజ్ లిమిట్ చూసుకుంటే ఓసీ వారికి 42 సంవత్సరాల వరకు, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ వరకు 47 సంవత్సరాల వరకు, డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్ వాళ్ళు 52 సంవత్సరాల వరకు. రిమైనింగ్ ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే 50 సంవత్సరాల వరకు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఒకేసారి కలిపి ఇచ్చేసారమ్మా. ఓకేనా. హౌ టు అప్లై అంటే మీరైతే ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు క్లియర్‌గా మెన్షన్ చేశారు కదా! ఇదే మంత్ మార్చ్ 25వ తేదీ వరకు మీరు ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలి. ఓసీ క్యాండిడేట్స్ అయితే రూ. 1000, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయితే రూ. 500 మీరైతే ఫీజ్ అయితే పే చేయవలసి ఉంటుంది. క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు. తర్వాత మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి, అదే విధంగా మనకి తర్వాత చూసుకుంటే క్లియర్ మనకి మెథడ్ ఆఫ్ సెలక్షన్ గురించి ఇచ్చారన్నమాట. మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ మెరిట్ అండ్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్. కాబట్టి ఇక్కడ సెలక్షన్ చెప్పాను కదా! మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసి అంటే రిజర్వేషన్ మరియు మెరిట్ బేస్ మీద అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటాము అని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. నోటిఫికేషన్ మనకి ఇంతవరకు ఇవ్వడం జరిగింది. తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పాను కదా! సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైమ్‌లో మీరు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలమ్మా. ఆ డాక్యుమెంట్స్ ఏం కావాలి? అదే విధంగా వాటి గురించి తెలుసుకునే ముందు ఇక్కడ చూసుకుంటే మనకి సాలరీ ఇచ్చారమ్మా. నోడల్ ఆఫీసర్‌కి 70,000, ఫ్యాకల్టీ మేనేజర్‌కి 50,000, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌కి 50,000, డేటా అనాలిసిస్ట్‌కి 50,000, ఎంఐసీ మేనేజర్‌కి 50,000, ప్రోగ్రామర్ అసిస్టెంట్‌కి 50,000, ప్రోగ్రామర్‌కి 50,000 అని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. అదే విధంగా ఎన్నెన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి క్లియర్‌గా ఇక్కడ మీరైతే గమనించవచ్చు మనకి. సో, అంటే ఏ డిపార్ట్మెంట్‌లో ఎన్ని పోస్టులు ఉన్నాయని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. తర్వాత ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని గురించి మీరు కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు మీరు ఏ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలి అని వాటి గురించి కూడా క్లియర్‌గా మనకు నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేశారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్‌గా మనకి లిస్ట్ ఆఫ్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. ఇక్కడ మ్యాండేటరీ అన్నమాట. స్టార్ మార్క్స్ ఉంది కదా! స్టార్ మార్క్స్ అంటే ఏమిటంటే మ్యాండేటరీ. కంపల్సరీ వాటిని ఎత్తుకొని వెళ్ళాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు. మీరు అప్లై చేసేటప్పుడు కూడా ఎస్ఎస్‌సి సర్టిఫికేట్, మీ యొక్క 10థ్ క్లాస్ మార్క్స్ మెమో, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేటు, 4-10th వరకు ఉన్నటువంటి మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్. అదే విధంగా వ్యాలిడిటీ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇన్ ఏపీఎంసీ, ఎన్ఎంసీ. ఈ విధంగా మీ దగ్గర ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో అన్నీ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి చెప్పాను కదా! సదరన్ సర్టిఫికేట్ అంటే ఇది ఎవరైతే డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళైతే సదరన్ సర్టిఫికేట్ అయితే ఎత్తుకొని వెళ్ళాల్సి ఉంటుంది. క్యాట్ సర్టిఫికేట్ ఎత్తుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కేటగిరీని గుర్తించడం కోసం. మీకు బర్త్‌ని గుర్తించడం కోసం టీసీ. ఇలాంటివి కంపల్సరీ ఎత్తుకొని వెళ్ళాల్సి ఉంటుంది మాస్టర్. ఇందులో నో డౌట్. ఓకేనా. ఇలాంటి డాక్యుమెంట్స్ అన్ని ఎత్తుకొని మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు అయితే ఎత్తుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు చేస్తారు? ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు ఫర్దర్‌గా వాళ్ళు మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇది వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కావాల్సిన లింక్స్ అన్ని కూడా కింద కామెంట్స్‌లో అయితే పిన్ అయితే చేస్తాను. ఫైనల్లీ థాంక్స్ ఫర్ వాచింగ్.